పంచాయతీ ఎన్నికలంటే గ్రామాల్లో సందడి నెలకొంటుంది. కానీ ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో పంచాయతీ ఎన్నికల నోటిఫికేషన్ రాకముందే ఆ గ్రామంలో సందడి నెలకొంది. సర్పంచ్ అభ్యర్థి ఖరారయ్యారు. గ్రామంలోని అవసరాలను తీర్చాకే తనను సర్పంచ్గా ఎన్నుకోవాలని వినూత్న రీతిలో సర్పంచ్ పీఠం దక్కించుకునేందుకు ప్రయత్నాలు ప్రారంభించారు కొంతమంది. ఈ కోవలోనే ఆ గ్రామంలో సర్పంచ్ ఎన్నిక ఏకగ్రీవమైంది. 3 గుళ్ళు కట్టించి గడపకో 1000 పంచేందుకు సిద్ధమైన అభ్యర్థికి ఊళ్ళో వాళ్ళంతా జైకొట్టారు. దీనికి సంబంధించి అగ్రిమెంట్ కూడా రాసుకున్నారు. అనంతరం విజయోత్సవ వేడుకలు కూడా జరుపుకున్నారు. ఇది ఎక్కడా అని అనుకుంటున్నారా? హ్యావ్ ఎ లుక్. వెర్రికి 1000 తలలుంటాయంట. అలాగే పిచ్చికి కూడా రకరకాల రూపాలుంటాయి. అందులో రాజకీయ పిచ్చి గురించి చెప్పాల్సిన పని లేదు. పంచాయతీ ఎన్నికలు రాకముందే ఆ గ్రామంలో పంచాయతీ సర్పంచ్ను ఎన్నుకున్నారు ఆ గ్రామ ప్రజలు. ఈ ఘటన వరంగల్ జిల్లా పర్వతగిరి మండలం చెరువుకొమ్ము తండాలో జరిగింది. చెరువుకొమ్ము తండాలో దాదాపు 883 మంది జనాభా, 700 మంది ఓటర్లున్నారు. కాగా తనను సర్పంచ్గా ఏకగ్రీవం చేస్తే సొంత పైసలతో ఊరిలో బొడ్రాయి, పోచమ్మ తల్లి, ఆంజనేయ స్వామికి గుళ్ళు కట్టిస్తానని, విగ్రహాలు పెట్టిస్తానని, బొడ్రాయి పండుగ ఖర్చు కోసం గడప గడపకు 1000 చొప్పున పంచుతానని ధరావత్ బాలాజీ అనే వ్యక్తి ముందుకొచ్చాడు. మా తండలో నూతనంగా ఏర్పడ్డ గ్రామ పంచాయతీ, కొత్త గ్రామ పంచాయతీ అవునందున మా తండకు కొన్ని అభివృద్ధి పనులు చేసుకోవాల్సి ఉండేది. మా తండలో కూడా కొందరు అనుమానార్థులుగా అయ్యి కూడా 4-5 యాక్సిడెంట్ అయ్యి చావడం వల్ల మా తండకు ఒక బొడ్రాయి అనేది తండ పెద్ద మనుషుల నిర్ణయంతో తండ పెద్దలందరూ కలిసి చేసే టైంలో మాకు కూడా ఒక వ్యక్తి, మా తండకు చెందిన ఒక వ్యక్తి తర్వాత బాలాజీ 3 గుళ్ళు, ఒక బొడ్రాయి, హనుమాన్ టెంపుల్, పోచమ్మ గుడి 3 నిర్మించి మీరు సదరు కొబ్బరికాయ కొట్టుకొని వెళ్ళవలసిందిగా అని చెప్పడం వల్ల జరిగింది. అది కూడా ఆ బాలాజీని సర్పంచ్ ఏకీకరణ చేయడం జరిగింది. ఆయన కూడా ఆ గుళ్ళు ఎలక్షన్ కాకముందే పూర్తి చేయడం వల్లనే ఆయనకు ఎన్నుకోవడం జరిగింది. అవి చేయని ఏడల మళ్ళీ యథావిధిగా ఎలక్షన్ జరిగేది అవసరం ఉంది. అది కూడా రాజకీయ పరంగా ఏం లేదు. తండా అభివృద్ధి కోసమే ముందుకు వచ్చిన బాలాజీకి జై కొట్టినాం, రంగులు జల్లుకున్నాము. మా గుళ్ళు 3 గుళ్ళు ముందే ఎలక్షన్ కోడ్ పడక ముందే పూర్తి చేసి మాకు అయిపోయిన తర్వాతనే ఆయన కూడా ఏకీగ్రహాన్ని చేయడం జరుగుతుంది. డబ్బులు ఊరికే రావు అన్నట్టుగా పదవులు కూడా ఊరికే రావు. దీనికోసం ధరావత్ బాలాజీ వచ్చే సర్పంచ్ ఎన్నికల్లో ఎవ్వరూ పోటీ చేయకుండా తనను ఏకగ్రీవం చేయాలని కండిషన్ పెట్టాడు. దీనికి ఒప్పుకున్న గ్రామస్తులు సర్పంచ్ అయ్యాక మాట తప్పితే ఎలా అని ప్రశ్నించారు. దీంతో ఈ ఎన్నికలు రాకముందే ఈ పనులన్నీ పూర్తి చేస్తానని ధరావత్ బాలాజీ మాట ఇచ్చారు. దీంతో గ్రామస్తులంతా సమావేశమై అగ్రిమెంట్ రాసుకుని సర్పంచ్ అభ్యర్థి గ్రామస్తులతో సంతకాలు పెట్టించారు. గడువులోగా పనులు పూర్తయితే కేవలం బాలాజీ ఇంటి నుంచి మాత్రమే నామినేషన్ వేయాలని, దీనిని అతిక్రమించి ఎవరు నామినేషన్ వేసినా బాలాజీకి 50 లక్షలు జరిమానా చెల్లించాలని అగ్రిమెంట్లో రాసుకున్నారు. ఒప్పంద పత్రంపై ఇరు పక్షాల వారు సంతకాలు చేయగానే సర్పంచ్ అభ్యర్థితో పాటు గ్రామస్తులంతా రంగులు చల్లుకుని వేడుకలు చేసుకున్నారు. మా గ్రామ పంచాయతీలో ఇంతకుముందు ధరావత్ దేశరామ్ అనే అన్న సర్పంచ్గా అయిండు. ఏకీగ్రహం చేసినాము. మా తండ మొత్తం మా అన్న సుధా మంచి పనులే చేపించిండు. నేను సుధా మా తండలకు అందరికి ఇష్టపడి నన్ను ఏకీగ్రహం చేయాలని గుడికాడికి పోదాం, మనం ఏకీగ్రహం చేసుకుందామని అనుకుంటే నేను పోయి ఫస్ట్ బొడ్రాయి కట్టిస్తా, తర్వాత ఆంజనేయ స్వామి గుడి కట్టిస్తా, బద్దిపోషమ్మ కట్టిస్తా, ఎంత డబ్బు ఖర్చు అయినా నేను కట్టిస్తా అని హామీ ఇచ్చిన. మా తండ ప్రజలు అందరూ నన్ను ఏకీగ్రహం చేసిర్రు. వాళ్లకు నేను, నాకు వాళ్ళు, అట్లనే మేము ప్రజలతోని నేను, వాళ్ళతో నేనని హామీతోని నేను ఏకీగ్రహం చేసిర్రు. నేను ఖచ్చితంగా కట్టిస్తా. మా తండ ప్రజలకు బోనాలు చేసుకునడానికి నేను ఇంటికి ఒక 1000 రూపాయలు ఇస్తా అన్న. బోనాలకు, దుర్గమ్మ, బొడ్రాయి బోనాలకు మా తండ ప్రజలు నన్ను ఖర్చులకు నా తండ ప్రజలకు నేనే 1000 రూపాయలు ఇస్తా బోనాలకని నేను చెప్పాను. ఏ ఇష్యూ నాకు తెలియదు. నేను మా తండ ప్రజలకు బోనాలు చేసుకుందాము, మా మనిషి మావులు వాళ్ళతో నేను, నాతో వాళ్ళని నేను 1000 రూపాయలు బోనాలకు ఇస్తా అని చెప్పాను. ఇదంతా ఓ వింతలా కనిపించిన తండాల గ్రామాలలో ఈ తంతు కొన్నిసార్లు నడుస్తోంది. ఇలా తమ గ్రామంలోనే కాకుండా రాష్ట్రంలో కూడా ఇలాంటి ఎన్నిక జరిగితే సమస్యలన్నీ ముందే పరిష్కారం అవుతాయని సదరు తండావాసులు విశ్వాసం వ్యక్తం చేశారు. మరోవైపు ఏకగ్రీవ ఎన్నికకు ప్రభుత్వం కూడా కొంత నగదు ప్రోత్సాహం అందిస్తుంది.